గురుభ్యో నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. మిథున రాశి. మిథున రాశి వారికి దశమ స్థానంలో కుజుడు, బుధుడు, శనేశ్వరుడు, లాభస్థానంలో రవి, వ్యయస్థానంలో శుక్రుడు, ఈ రాశిలో గురువు. గురువు, బుధుడు ఇద్దరు పరివర్తన చెందినటువంటి ఫలితాలను మనం పొందుతాము. కాకపోతే అవి కాస్తంత తక్కువ శాతంలో ఉండొచ్చు, అంత మాత్రమే. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. శత్రువులు వేసేటువంటి వ్యూహాలు, పన్నాగాలను ముందే మీరు పసిగట్టగలుగుతారు. వాటికి తగినటువంటి చర్యలను తీసుకోగలుగుతారు. చిన్న చిన్న వ్యాపారాలు, తాత్కాలిక వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. అత్యంత సన్నిహితులైన వాళ్ళ ద్వారా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మీరు తెలుసుకొని భవిష్యత్తు గురించి ఆలోచించే అంశాలు ఎక్కువగా ఏర్పడతాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. గట్టి ప్రయత్నం చేయండి. ఈ వారం పరిహారంలో భాగంగా గణపతి స్వామివారి పూజను ఆచరించండి. గంధంతో, గరికతో స్వామివారికి అర్చన చేసి, ఆ గరికని కాస్తంత వ్యాలెట్‌లో ఉంచుకోవడము, లేదా మీ స్టడీ టేబుల్ మీద ఉంచుకోవడము, గంధాన్ని ప్రతిరోజు నుదుటన ధరించండి. ఆలోచన శక్తి మరింతగా పెరుగుతుంది. ప్రత్యేకించి ఉద్యోగంలో సతమతమయ్యేటువంటి అంశాలు ఏవైనా ఉన్నానో, ఈ గంధం పెట్టుకోవడం వలన మీకు నిదానం ఏర్పడి మంచి నిర్ణయం చేయగలుగుతారు. ఎందుకంటే బుధుడు నీచ స్థితి మీనరాశి కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన సువర్ణ ఆభరణాలు, విలువైనటువంటి అంశాల గురించి ఎక్కువగా ఆకర్షణకు గురవుతారు. ఆలోచనలు మరింతగా పెరుగుతాయి. అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు, భూ సంబంధమైనటువంటి వ్యవహారాల గురించి పెద్దవాళ్ళని సంప్రదించి మంచి నిర్ణయం చేయగలుగుతారు. ప్రేమించిన వ్యక్తితో గొడవలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు పాటించండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరము, కలిసొచ్చే సంఖ్య 5. సర్వే జనా సుఖినో భవంతు.